ఇక్కడ కనిపిస్తున్న ఈ విచిత్రమైన చేపను చూసారా? దీనినే ఓవర్ ఫిష్ అని అంటారు. అయితే ఇది మెక్సికోలో ఒక బీచ్ లో కనిపించింది. ఇది కనిపించినప్పుడల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. వరల్డ్ మీడియా మొత్తం భయపడుతున్నాయి. చాలా ప్రకటనల్లో కూడా ఈ ఫిష్ గురించి ఆర్టికల్స్ రాస్తున్నాయి. ప్రళయం రాబోతుంది అని చాలా ఆర్టికల్స్లో రాస్తున్నారు. ఒక ఆర్టికల్లో అయితే దీనిని డూమ్డే ఫిష్ అని అంటారు అని ఆర్టికల్లో రాశారు. ఈ ఫిష్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు సునామీయో భూకంపమో ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్లో మరియు యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా తెగ వైరల్ అవుతుంది. ఎందుకు ఈ చేప గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారంటే ఈ చేప సముద్రంలో 3000 అడుగుల లోతులో ఇది జీవిస్తుంది. ఇంత లోతులో జీవించే చేప ఆటోమేటిక్గా సముద్రం ఒడ్డుకు వచ్చింది అంటే దానంతటదే వచ్చి చచ్చిపోతుంది. లోపలికి పంపించినా వెళ్ళట్లేదు. ఇలా బయటికి వచ్చిన ప్రతిసారి సునామీయో భూకంపమో వచ్చి చాలా నష్టాన్ని ఇస్తుంది. ఈ చేప మెక్సికోలో ఒక బీచ్లో వచ్చింది. ఈ చేప 20 సంవత్సరాలకు ఒకసారి 50 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. దానంతటదే రావడమే గాని మనుషులు దాన్ని చూడలేరు. ఈ చేప ఒడ్డుకు వచ్చినప్పుడల్లా పెద్ద సునామీ గాని పెద్ద భూకంపం గాని వచ్చి కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకువెళ్ళిపోయింది. అయితే నిజంగా సముద్ర తీరానికి ఈ చేప వస్తే ప్రకృతి విపత్తు వస్తుందా? ఈ విచిత్రమైన చేప సముద్ర గర్భం నుంచి బయటికి వచ్చి ఒడ్డుకి ప్రజలకు వార్నింగ్ ఇవ్వడానికి బయటికి వస్తుందా? ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని చూడండి. వీళ్ళు పట్టుకుంది అతిపెద్ద ఓవర్ ఫిష్. అదేంటి ఇందాక చిన్న చేప చూపించారు కదా, ఇప్పుడేంటి పెద్ద చేప చూపిస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ చిన్న చేప దాదాపు 7 మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. 7 మీటర్ల పొడవు అంటే మాటలు కాదు. ఈ చేపను 1996లో అమెరికన్ నేవీలో పట్టుకున్నప్పుడు తీసింది. ఈ చేప మనుషులకు కనిపించడం చాలా రేర్. ఎందుకంటే ఇది సముద్ర గర్భంలో ఉంటుంది. ఇది బయటికి రావడం చాలా అరుదు. ఎందుకంటే ఈ చేప 700 అడుగుల నుంచి 3500 అడుగుల లోతులో ఉంటుంది. మనుషులు ఏదైనా డీప్ వాటర్ ఆపరేషన్ చేసినప్పుడు మరియు డీప్ ఫిషింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఇది బయటికి వస్తుంది. మిగతా సమయాల్లో ఇది అస్సలు బయటికి రాదు. ఇలా ఒడ్డుకు రావడాన్ని జపాన్ వాళ్ళు ఏమంటారంటే ఇలా ఒడ్డుకు రావడం వల్ల భూకంపం కానీ సునామీ కానీ ఖచ్చితంగా వస్తుంది అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇలా చాలాసార్లు జరిగింది కూడా. 2011లో మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు జపాన్కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం కూడా వచ్చింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పుడు జపాన్ సునామీ వచ్చినప్పుడు దానికంటే కొన్ని రోజుల ముందే ఈ ఓవర్ ఫిష్ అనేది దర్శనం ఇచ్చిందట. సాధారణంగా ఈ చేపలు అంతగా బయటపడవు. జపాన్లో కొంతమంది ఈ చేప కనిపించగానే సునామీ గాని భూకంపం గాని వస్తుందని ఖచ్చితంగా నమ్ముతారు. ఈ చేపలు కనిపిస్తే చాలా మంది పారిపోయారు కూడా. కానీ కొంతమంది మాత్రం దీనిని మూఢనమ్మకంగానే కొట్టిపడేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత సునామీ వచ్చి వాళ్ళు భారీ మూల్యం కూడా చెల్లించారు. జపనీయులు ఈ చేపకి చాలా శక్తులు ఉన్నాయని భావిస్తారు. ఈ చేప భూకంపం వచ్చేటప్పుడు మనకి సంకేతాలు ఇస్తుంది అని నమ్ముతారు. ఫ్యూచర్లో సముద్రంలో ఏం జరుగుతుంది అని ఈ చేప భావించి మనకి సంకేతాలు ఇస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. అలా బయటికి వచ్చి సంకేతాలు ఇస్తుంది అని నమ్ముతూ ఉంటారు. అది అంచనా అపోహ మాత్రమే, సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు, ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు. కానీ జపాన్ వాళ్ళు దీనిని నమ్ముతూనే ఉంటారు. కానీ జపాన్ వాళ్ళు ఈ చేప ఒడ్డుకి వచ్చిన సారల్లా ఏదో ఒక భూకంపం వస్తుంది అని నమ్ముతూనే ఉంటారు. అందుకే ఈ చేప మెక్సికోలో కనిపించినప్పుడల్లా ప్రజలు భయపడుతూనే ఉంటారు. అందుకే మెక్సికోలో ఈ చేప కనిపించడం వల్ల ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది. మీరు సోషల్ మీడియాలో ఈ వీడియోకి కామెంట్స్ చూస్తే ప్రళయం రాబోతుంది, భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది అని అందరినీ జాగ్రత్త పడండి అని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే రీసెంట్గా మెక్సికోలో ప్లయా ఎల్ కోమాడ్ అనే బీచ్లో ఈ చేప దర్శనమిచ్చి. అయితే ఇక్కడ సునామీ కానీ భూకంపం కానీ వస్తుందా అంటే ముందుగా ఇది చూడండి, మీకే పూర్తిగా అర్థమైపోతుంది. మనం జియాలజీ ప్రకారం చూస్తే ఈ ఏరియా మొత్తాన్ని రింగ్స్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఎప్పుడూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఈ ప్రాంతాలలో ప్రజలు భూకంపం వచ్చినా అంతగా భయపడరు. ఎందుకంటే అక్కడ భూకంపాలు వస్తూనే ఉంటాయి. అక్కడ ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్లో ఇక్కడ చూసినట్లయితే జపాన్, మిడిల్ అమెరికా, సౌత్ అమెరికా ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఈవెన్ ఈ చేప కనిపించిన మెక్సికోలో కూడా ఈ ఏరియాలోకి వస్తుంది. ఇలా ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియాల్లో భూకంపాలు వస్తూనే ఉంటాయి. భూకంపం అంటే చిన్న చితక కాదు, రోడ్లు చీలిపోయి రోడ్లు పగిలిపోయి గుంటలు పడిపోతూ ఉంటాయి. కొన్ని వీడియోల్లో మీరు చూసే ఉంటారుగా, ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. ఇదంతా కాదు బ్రదర్, నిజంగా ఈ చేపలో ఇన్ని శక్తులు ఉన్నాయా అంటే లేవు. కానీ కొన్ని జంతువులు మాత్రం జరగబోయేది పసిగట్టకపోయినా ప్రస్తుతం జరిగేది మాత్రం పసిగట్టగలవు. కుక్కలు, పక్షులు, మరికొన్ని జీవులు
ఆ సమయంలో విచిత్రంగా చేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ప్రాంతం నుంచి పారిపోతాయి. కానీ ఫిబ్రవరి 18th 2025 రోజు ఈ చేప మరి ఎందుకు వచ్చింది? మరి మెక్సికోలో ఆ చేప వచ్చింది, మరి భూకంపం సునామీ వస్తుందా? ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ చేపకి లోపల అసౌకర్యంగా ఉండి అది ఈదలేక ఇబ్బంది పడుతూ బయటికి రావచ్చు. అలా అని మిగతా చేపలేమి రాలేదు కదా, ఆ ఒక్క చేపే వచ్చింది కదా. కాబట్టి దానికి ఎలాంటి శక్తులు లేవు, అది ఆటోమేటిక్గా వచ్చిన చేప. కానీ మన డౌట్ ఎలా ఉంటుందంటే, కానీ అక్కడ జపనీల డౌట్ ఎలా ఉంటుందంటే, ఆ చేప వచ్చింది అంటే ఖచ్చితంగా సునామీ వస్తుంది అని వాళ్ళ మూఢనమ్మకం. కానీ ఎన్నోసార్లు భూకంపాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రతిసారి ఆ చేప అనేది రాదు. వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుందంటే, ఆ చేప వచ్చింది అంటే భూకంపం వస్తుంది అని ఒక మూఢనమ్మకంగా మారింది. కానీ ఆ చేపకి ఎలాంటి శక్తులు లేవు. ఆ ప్రాంతాలలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి భూకంపాలు, మనం కూడా చాలాసార్లు విన్నాం. అలా అని ఈ చేప రావడం వల్లే వచ్చింది అంటే అది ఫేక్. కానీ వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుందంటే, ఈ చేప రావడం వల్లే భూకంపం వస్తుంది అని నమ్మకం. అదే సమయంలో భూకంపం వస్తే మన మైండ్లో అలా ఉండిపోతుంది. అలా వాళ్ళు కూడా అలా నమ్ముతున్నారు. ఆ చేప రావడం వల్లే అలా జరుగుతుంది అంటే అది ఒక మూఢనమ్మకం మాత్రమే. కానీ భూకంపం వస్తుందా అంటే నార్మల్గా వస్తే రావచ్చు, కానీ ఆ చేప రావడం వల్లే సునామీలు రావు. వీడియోకి ఒక లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.